తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. పాపులనెల్లా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. కాలాలు మారిన మారిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ. పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ, ప్రేమ ప్రేమ. ఏ లోపము లేనిది క్రీస్తు ప్రేమ, ప్రేమ ప్రేమ. ఏ బదులాశించనిది క్రీస్తు ప్రేమ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం ఈ వాక్యపు వెలుగును మాకు ప్రసరింపచేయమని నన్ను మమ్మలను మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున, పగలు 3 గంటలకు అంటే మంచి శుక్రవారం యేసు ప్రభు వారు పగలు 3 గంటలకు తన ప్రాణము విడిచినట్లుగా చూస్తా ఉన్నాం. 9 గంటలకు సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాద యేసు ప్రభు వారు మంచి శుక్రవారం 9 గంటలకు ప్రారంభించిన ఆయన ప్రయాణం 3 గంటలకు ఆయన సిలువ వేయబడి సంపూర్ణంగా 3 గంటల్లో తనకు అప్పగించిన పని సంపూర్తి చేశాడు. అది పురస్కరించుకొని పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున అయితే పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, ప్రార్థన ఇరువురు కలిసి ప్రార్థనకు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచున్నారు. ఇందాక పాడుకున్నాం కదా పాట, కాలాలు మారిన కరిగిపోని ప్రేమ, కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, అంటే ప్రభువునందు ప్రయాసం, ప్రార్థనా జీవితం ఇద్దరుగా వెళ్ళమన్నాడు యేసు ప్రభువారు. అంతేకాదు, ఇద్దరు ఏకీభవించి భూమి మీద ఏదైతే బంధిస్తారో అది పరలోకంలో బంధించబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇద్దరు ఏకీభవించి దేన్నైతే భూమి మీద విప్పుతారో అది పరలోకంలో విప్పబడని వాక్యం సెలవిస్తుంది. అలాగైతే మరి నిర్గమాకాండం 19వ అధ్యాయంలో సీనాయి పర్వతం మీదకి దేవుడైన యెహోవా మోషేని పిలిచాడు. కనుక నీవు రావాలి, ఈ ప్రజలు ఈ పరిశుద్ధ పర్వతమును ముట్టకూడదు, ముట్టిన ఎడల చంపబడవలెను. మృగం గాని, మనుషుడు గాని, స్త్రీ గాని, ఏదైనా ఏ జీవైనా చంపబడవలెను. కారణం ఏమిటి అంటే అది పరిశుద్ధ పర్వతం. అలాగైతే పరిశుద్ధ దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, అనగా ఇద్దరు ఏకీభవించిన ఎడల భూమి మీద ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధించబడును, భూమి మీద ఏది విప్పుతారో అది పరలోకంలో విప్పబడును. అలాగైతే మోషే నువ్వు సీనాయి పర్వతం మీదకి రమ్మని పిలిచాడు. ఏ పురుషుడు, ఏ స్త్రీ, ఏ మృగమైనా అంటకూడదు. కారణం ఏమిటంటే 3వ నాటికి పరిశుద్ధులుగా 3వ నాటికి స్నానం చేసి బట్టలు
ధరించుకొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలను. అంటే 3 దినములు 3 గంటలు 3 మనుషులు. ఆదికాండం 18వ అధ్యాయంలో 3 మనుషులు అబ్రహాంకి ఎండవేళ గుడారపు ద్వారమందు కనబడ్డారు. కారణం ఏమిటి? ఆ 3 తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. అలాగైతే అంటే కారణం ఏంటంటే ప్రార్థన సమయంలో ప్రార్థనకు వెళతా ఉన్నారు కనుక ప్రార్థన జరుగుతుంది. ఈనాడు ప్రార్థన జరుగుతుంది, ఒక పక్క పాపం జరుగుతుంది. పాపం వల్ల వచ్చు జీతం మరణం. అయితే ఒప్పుకోలు ప్రార్థన ద్వారా ఆ మరణం నుండి తప్పించబడుతున్నాడు, ఆ ఇరుకు నుండి తప్పించబడుతున్నాడు, ఆ యొక్క మరి పాపము శాపము నుండి తప్పించబడుతున్నాడు. ఈ ప్రశస్తమైన సమయంలో మరి ప్రార్థనా కాలమున దేవాలయమునికి ఎక్కి వెళ్ళుచుండగా అంటే ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన జరుగుతున్న సమయంలో అనేకమైన అద్భుతాలు జరుగుతాయి కనుక ప్రజల అనేకుల పాప పరిహార రక్షణార్థమై యేసు ప్రభువారు తన యవన రక్తాన్ని చిందించాడు కనుక ఆయన శిలువ మేకులతో కొట్టబడ్డాడు. 7 మాటలు, ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడి 7వ మాట మాట్లాడి తను తాను అప్పగించుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పాపంలో వచ్చే జీతం మరణం. రా సహోదరా సిలువ చెంతకురా, సిలువే విలువ. అలాగైతే యేసు ప్రభువా అని నేను పాపిని అని ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చి ఆయన పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ప్రార్థన జరుగుతున్న సమయంలో పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడిన ప్రతి వ్యక్తి పరలోకానికి తీసుకుని వెళ్తాడు కనుక ప్రజల పాపముల కొరకై ఆయన అందరి కొరకు రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నేను పాపిని, నా కొరకు నువ్వు కొట్టబడ్డావు, నా కొరకు ఎడవబడ్డావు, నా కొరకు ముళ్ళ కిరీటం, నా తల చేసిన పాపం, నా మనసు ఆలోచించిన ఆలోచనలు, నేను నా శరీరం అంతా నిలువెల్లా దోషముతోనూ ఉన్న ఈ దోషిని రక్షించటానికి నిర్దోషి అయిన యేసు ప్రభువారు నా కొరకు రక్తం చిందించాడు. ప్రభువా నేను పాపిని, క్షమించు అని ప్రార్థన చేసినట్లయితే రక్షింపబడుదువు. కావున ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును వాక్యం సెలవిస్తుంది. నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షింపబడు, నమ్మను వానికి శిక్ష. ప్రార్థన. ప్రేమ గల మా ప్రియ పరలోకమందున్న తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం. అలాగైతే ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునికి ఎక్కి వెళుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకున్న వారికి పరలోకం, ప్రార్థన లేని వారికి పాతాళం. అందుకని బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళం మర్చి పైనున్న జీవ మార్గం దేవాలయం మెట్లు ఎక్కుతూ ఉన్నారు. పాపం చేసిన వాడు పాతాళానికి దిగిపోతున్నాడు. ఆ పాతాళం నుండి తప్పించి ఇదిగో పేతురు యోహాను ఎలా ఎక్కిపోతున్నారు, అలా ఎక్కిపోయి తండ్రి వందనాలు స్తోత్రాలు. పాపంలో చిక్కిపోయిన వారు ఒప్పుకొని పరలోకానికి ఎక్కిపోయేవారుగా సిద్ధపరచు. యేసు ప్రభు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.